హాయ్ అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియోలో అయితే చాలా విషయాలు మాట్లాడాలి. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, ఈ వీడియోస్కి అంటే నార్మల్గా ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు ఏంటిదంటే కింద కమెంట్ సెక్షన్లో మార్నింగ్ పెట్టిన వీడియోస్లో కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ని అయితే పిన్ చేశానండి. సాయితి సిస్టర్ కమెంట్ చేశారు. నాకు నిజంగా తెలియనప్పుడు ఏదో ఎట్లా పడితే అట్లా చెప్తే కుదరదు కాబట్టి సో తెలిసిందే చెప్తున్నాను అనమాట. సిస్టర్ అయితే కమెంట్ చేసినప్పుడు దాన్ని నేను పిన్ చేశాను. సిస్టర్ ఏం చెప్తున్నారంటే, మనకు ఇందులో కాదట సెట్టింగ్ ఉండేది, మనకు యూపీఐ మనం దేని ద్వారానైతే యూపీఐ పే చేస్తున్నామో మనీ పే చేస్తున్నామో సో అక్కడ ఉంటుందంట. సో అదొకసారి డిసేబుల్ చేయండి, లేదంటే యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి. సరే నేను ఈరోజు ట్రై చేస్తాను. నాకు నిజంగా అస్సలు కుదరట్లేదండి. నాకు చెప్పాను కదా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మా పిల్లలకి ట్యూషన్ చెప్పే రేపు మా పెద్ద పాపకి మ్యాథ్స్ ఎగ్జామ్. సో తినకిద్దరికి నేర్పించేసి ఇప్పుడు వస్తున్నాను అనమాట వీడియో. సో కింద కమెంట్ సెక్షన్లో ఇంకా స్టిల్ దాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ ఇంకా సో అదైతే ఒకసారి చూడండి. మనకు యూట్యూబ్ సెట్టింగ్స్లో కాదంట. సో పేమెంట్ మన యూపీఐ అందులోనే యాప్లోనే మనం దేని ద్వారానైతే కడుతున్నామో సో అక్కడే ఉంటుందంట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. ఇంట్లో అందరికి ఇప్పుడు నాకు ఏమైనా తెలియకపోతే నేను మా హస్బెండ్ని అడుగుతాను, లేదా అంటే నార్మల్గా మ్యారేజ్ కాని వాళ్ళైతే బ్రదర్ని ఫాదర్ని అడుగుతూ ఉంటారు కదా. సో అట్లా మీరు ఒకసారి అడిగి చూడండి. సో అది నెక్స్ట్ వచ్చేసి నేను హిస్టరీ అయితే స్టార్ట్ చేశాను కదండి, ఇండియన్ హిస్టరీ. ప్రజెంట్ మన యాన్షియంట్ హిస్టరీలోనే ఉన్నాము. సో బయట టాక్స్ ఏంటంటే, అంటే నాకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు కొంచెము. సిలబస్ అనేటువంటిది నెక్స్ట్ నోటిఫికేషన్కి సిలబస్ అనేటువంటిది మారుతుంది కావచ్చు అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మేబీ యాన్షియంట్ ఇండియా పోర్షన్ అనేటువంటిది తగ్గొచ్చు. హిస్టరీలో మనకు యాన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇట్లా 3 పార్ట్స్ అనుకుంటే సో మనకు యాన్షియంట్ ఇండియాలో కొంచెం పోర్షన్ అనేటువంటి తగ్గించవచ్చు. సో నేనేమనుకుంటున్నానంటే, యాన్షియంట్ ఇండియా మీద అంటే నేను వీడియోస్ అనేది చెప్తాను, కాకపోతే మరీ డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను. సో వీ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ మనం మెడివల్కి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా అన్నానని మీరు వేరేలా అనుకోకండి. యాక్చువల్లీ నేను మార్నింగ్ కూడా చెప్పాను కదా, వీడియోస్ అనేటువంటి లెంత్ వీడియోస్ అయితే మనకు టైం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి. నేను మీకు డేటా అనేటువంటిది మీకు త్వరగా రాదనమాట. సో చిన్న వీడియోస్ 2-3 ఇచ్చేయడం బెటర్ అనమాట, ఒకే వీడియో లాంగ్ వీడియో పెట్టే కంటే. సో అది స్పీడ్ అనేటువంటిది కొంచెం తగ్గించుకొని చూడండి మీరు. నాది కనుక వాయిస్ అనేటువంటిది స్పీడ్ వస్తే కొంచెం ఆ స్పీడ్ అనేటువంటి తగ్గించుకొని చూడండి. అండ్ నోట్స్ అనేటువంటి క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అని అనుకునే వాళ్ళు యూ కెన్ పాస్ ద వీడియో అండ్ యూ కెన్ రైట్ ద ఇంపార్టెంట్ థింగ్స్. నిజంగా సిస్టర్స్ ఎంత బ్యూటిఫుల్గా రాశారంటే, సాయితి సిస్టర్ నిజంగా చాలా బాగా రాశారండి నోట్స్. వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అనమాట నాకు, నేను ఏది ఇచ్చినా సరే. రాధా సిస్టర్ యాక్చువల్లీ తను తెలుగు మీడియం అనుకుంటా, తెలుగు మీడియం అండి. ఈ సిస్టర్ ఎంత బాగా నోట్స్ రాశారండి అసలు వీళ్ళందరూ. ఇదిగోండి మేము చెప్తే నమ్మరు అప్పుడప్పుడు. సో మన క్లాసెస్ విని కొన్ని అటు ఇటు అట్లున్నాయి అనమాట. సో నోట్స్ రాసి ఇట్లా షేర్ చేస్తారనమాట నాకు. ఇదొక సిస్టర్ పంపించిన నోట్స్, ఇంకొకరు సాయితి సిస్టర్ పంపించారండి నోట్స్, అది కూడా చూపిస్తాను. ఈ సిస్టర్ చూడండి అసలు ఎంత బాగా రాశారు అసలు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అనమాట, అంటే మొహంజదారోలో, చాన్హుదారోలో, కాళీబంగంలో, బన్వాలీలో, లోథాల్లో సో ఒక్కొక్క దాంట్లో ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి చాలా నీట్గా వాల్యూ అడిషన్ నోట్స్ కూడా చాలా నీట్గా రాసుకున్నారనమాట. నాకు నచ్చింది. అంటే నార్మల్గా నేను చెప్పాను కదండి స్టేజెస్, ప్రీ హరప్పన్ స్టేజ్, ప్రోటో హరప్పన్ స్టేజ్, హరప్పన్ స్టేజ్ అని చెప్పేసి చెప్పాను కదా. మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా బాగా రాసుకున్నారండి నోట్స్. అంటే నేనేంటిదంటే నా ఉద్దేశము, నేను డైరెక్ట్ యాన్షియంట్లో పోర్షన్ అంతా కట్ చేసి డైరెక్ట్ మెడివల్కి వెళ్ళాలని లేదు. సార్ రాసిన నోట్స్ ఏంటిదంటే, మీరు ఈ సబ్జెక్ట్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి కరెక్టే, కానీ కొన్ని సబ్జెక్ట్స్ ఏంటిదంటే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు మనకు నార్మల్గా మరాఠీస్ గురించి నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అనేటువంటిది అంత ఎక్కువ రాలేదు నిజంగా నాకు కూడా. ఎప్పుడైతే చావా మూవీ రిలీజ్ అయిన తర్వాత నుంచి నాకు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలని ఉందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనం బుక్స్లో కూడా ఎక్కువ చూడలేదు కదండి. సో వీళ్ళ యొక్క గొప్పతనం గురించి సో ఇప్పుడు ఇంకా ఎక్కువ డీప్గా తెలుసుకోవాలని ఉందన్నమాట. సో హిస్టరీ మీద నాకు నార్మల్గా ఇంట్రెస్ట్ రావడానికి కూడా కారణం సీనియర్ సార్ చెప్పినటువంటి నోట్స్ అనమాట. సార్ చాలా బాగా ఇచ్చారు. సో ఆ వండర్ఫుల్ నోట్స్ అనేటువంటిది మన అందరి దగ్గర ఉండాలి అని చెప్పేసి నా మెయిన్ ఉద్దేశం అనమాట. సో బిగినర్స్ కానీ హౌస్ వైఫ్స్ మన అంతా అంటే ఇప్పుడు సీనియర్ సార్ ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే మనం జాయిన్ అవ్వాలి అని అంటే చాలా ఎక్కువనే ఉంటుంది అనమాట. సో మనం వెళ్ళలేము, అంటే అంతంత వేలు పెట్టి కూడా మనం కొనుక్కోలేము. సో సార్ చెప్పినటువంటి కంటెంట్ మనం నేర్చుకోవడం అనేటువంటిది చాలా మంచి థింగ్. అండ్ నేనైతే హిస్టరీకి లెజెండరీ అని అంటాను అనమాట సార్ని. సార్ చెప్పినంత బాగా హిస్టరీ అంటే నా దృష్టిలో, అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే, సార్ చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేరేమో అని అనిపిస్తుంది అనమాట నాకు. అంటే నేను చూసిన వాళ్ళలో సార్ చాలా సీనియర్ మోస్ట్ కదా సార్. సో నాకు అది నచ్చుతుంది. అండ్ ఇంకా చాలామంది సిలబస్ అనేటువంటిది చేంజ్ అయితే ఇంటర్వ్యూ మేబీ ఉండొచ్చు అని కొంత టాక్ బయట. సో ఇంకొకటి ఏంటంటే ఎస్ఎస్లో మార్పు రావచ్చు, హిస్టరీలో కూడా చేంజ్ చేస్తారా లేదా, అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో చేంజెస్ వస్తాయా లేదా, ఆ సెక్షన్ పెంచవచ్చు తగ్గించవచ్చు, తెలంగాణ మూవ్మెంట్. సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మనం ఏంటిదంటే, నేను మీకు సబ్జెక్ట్ అంతా ఇస్తానండి. సో మనం ఏమీ వేలకు వేలు పెట్టి కోచింగ్లో జాయిన్ అవ్వట్లేము మనం ఇప్పుడు. సో నా దగ్గర ఉన్న నోట్స్ అనేటువంటిది అంతా నేను మీకు ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏంటిదంటే వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం మనం ఏమేమి చదువుకోవాలి ఏమేమి చదువుకోవద్దు అనేటువంటిది మనం డిసైడ్ అవ్వాలి. ఓకేనా? సో అట్లా అనమాట నా ఉద్దేశము. అట్లని మ్యాక్సిమం మార్చ్ మంత్లో ఓన్లీ 2 సబ్జెక్ట్స్ కాదు,
ఇంకా కొంచెం ఎక్స్ట్రానే. ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే నిన్నటికి ఇవాళకి నేను అనుకోలే రోజుకి 2-3 వీడియోస్ కంటే ఎక్కువ కూడా కావనుకున్నా. సో ఈరోజు చూసినట్లయితే 10-11 వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశానండి. సో ఒక రోజుకి చాలా ఎక్కువ స్ట్రెచ్ అవుతున్నాను. సో నార్మల్ వీడియోస్ చేయడానికి కూడా అంత టైం కుదరట్లేదు నాకు. సో మ్యాక్సిమం ఇచ్చేస్తాను. యాన్సెంట్ ఇండియాను కంప్లీట్ చేయాలి. సార్ ఏంటిదంటే యాన్సెంట్ ఇండియాలో నార్మల్గా అసలు ఆ నోట్స్ చాలా బ్యూటిఫుల్ నోట్స్ అనమాట. ఇంకా అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను. ఆల్రెడీ క్లాసెస్ వినే వాళ్ళ గురించి అంటే వాళ్ళు వింటే మీకు అర్థమవుతుంది. సో అంత బాగుంటుంది అనమాట. నేను అందుకని ఎక్కడ స్కిప్ చేయాలనిపించట్లేదు, నాకు కంటిన్యూ చేయాలనే ఉంది. అదంతా నేను మీకు ఇస్తే నాకు ఒక మంచి హ్యాపీ అనమాట. సో మీ దగ్గర కూడా హిస్టరీ అనేటువంటి ఒక వెపన్ మీ దగ్గర కూడా ఉంది అని ఒక హ్యాపీనెస్ అనమాట. పాలిటీ ఎట్లా వెపన్ ఇచ్చానో హిస్టరీ కూడా అట్లా వెపన్ ఇవ్వాలి. ఇండియన్ హిస్టరీ తర్వాత తెలంగాణ హిస్టరీ మెల్లగా చూద్దాం. తర్వాత కొంతమంది జోగ్రఫీ చెప్పండి అని అంటున్నారు. సో వీళ్ళు డిస్కస్ అండి. ఫస్ట్ అయితే ఇవి 2 పెట్టుకుందాం. ఒకేసారి అన్ని పెట్టుకునే బదులు చిన్న పోర్షన్స్ కంప్లీట్ చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి డౌట్, అసలు నోటిఫికేషన్ ఇయర్ వస్తుందా అని. నో వన్ విల్ డిసైడ్. అంటే మేబీ వాళ్ళకి తెలుసుండొచ్చు, కమిషన్లో ఉన్న మెంబర్స్కి మేబీ తెలుసుండొచ్చు. కానీ నేనేమనుకుంటున్నానంటే వస్తుంది, రాదు అని ఎక్కడ థాట్ లేదు. ఈ 1 ఇయర్ ప్రాసెస్ అయితే అవ్వదండి. అంటే 1 ఇయర్ అంత పెద్ద లాంగ్ ప్రాసెస్ అంటే కాదు. వన్స్ గ్రూప్ 1 రిజల్ట్స్ అనేటువంటిది వచ్చి ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 వస్తే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేటువంటి పడతాయి. వరస్ట్ కేసులు అయినప్పటికీ కూడా మనకు లాస్ట్ 2 మంత్స్లోనైనా మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. ఇన్ కేస్ ఏమైనా వరస్ట్ కేసులో అంటే లాస్ట్ కేసెస్లో నేను చెప్తున్నాను, మ్యాక్సిమం వస్తాయండి. నో నీడ్ టు వరీ. అండ్ మన ఛానల్ క్లాసెస్ అనేటువంటి ఏపీఎస్సీ వాళ్ళకి యూజ్ అవుతాయి. అంటే ఇండియన్ హిస్టరీ అనేటువంటి అందరికీ సేమ్ ఉంటుంది. ఏపీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా, మన టీజీపీఎస్సీ అయినా, ఏదైనా సేమ్. నేను అందుకని ఏమంటున్నానంటే యూపీఎస్సీకి వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ నేను మనకు ఏపీఎస్సీ వాళ్ళకి, యూపీఎస్సీ వాళ్ళకి కామన్గా ఉన్న పోర్షన్స్ ఇండియన్ అంటే మన కంట్రీ సిలబస్ ఇవన్నీ కంప్లీట్ చేసేస్తే అది బెస్టా అని అట్లా ఆలోచిస్తున్నా. సర్లేండి, అవన్నీ కావాలంటే ఫస్ట్ మనకు మెయిన్ ఇండియన్ హిస్టరీ అవ్వాలి. సో మనం కనుక మార్చ్ 12 అనేటువంటిది డెడ్ లైన్ పెట్టుకున్నాం కదా ఇండియన్ హిస్టరీకి. సో అక్కడికంటే ముందే కనుక కంప్లీట్ అయింది అనుకోండి కొంచెం హోప్ వస్తుంది. సో నేను అందుకే అనమాట కొంచెం టైం దొరికినా కూడా వీడియోస్ అనేటువంటిది ఎడిట్ చేస్తున్నాను, అప్లోడ్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పటికీ కూడా స్టిల్ ఇంకో 2 వీడియోస్ అయితే అప్లోడ్లో పెట్టేశాను. చెప్పాను కదా టైం బ్యాక్గ్రౌండ్లో చాలా చెక్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నా వీడియోస్కి కింద మానిటైజేషన్ ప్రాబ్లం అయితే వస్తుందండి. ఐ డోంట్ నో. అంటే పాలిటిక్ కూడా నేను అంత చెక్ చేయలేదు. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తారు. నేను అసలు పాలిటీ అన్నిటికీ నేను అసలు మానిటైజేషన్ ఎనేబుల్ కూడా చేయలేదు చెప్పాలంటే. నా మెయిన్ ఇంటెన్షన్ మీకు అందజేయాలి అన్న ఉద్దేశంతో. సో అప్పుడు నేను అంతా అబ్జర్వ్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి మానిటైజేషన్ ప్రాబ్లం వస్తుందన్నమాట హిస్టరీ క్లాసెస్కి. మన ఛానల్లో హిస్టరీ క్లాసెస్కి జాయిన్ అయిన వాళ్ళు అండ్ పాలిటీ క్లాసెస్ వస్తున్నాయో రాదో తెలియదు నాకు. సో ఏమో ఇష్యూస్ కూడా నడుస్తున్నాయంట. మీకు ఏమైనా యాడ్స్ కనిపిస్తున్నాయండి మధ్యలో హిస్టరీ క్లాసెస్లో? నాకైతే ఏదో అంటే ఎర్రర్ చూపిస్తుంది అనమాట నాకు అక్కడ. సో సర్లే ఏదైతే అదేంది, నేను మన వాళ్ళకి ఇవ్వడమే మెయిన్ అని చెప్పేసి పెట్టుకున్నాను. వస్తున్నాయో రాదంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎవరైనా ఒక్కలన్నా సరే షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మన నోట్స్ అనేటువంటిది అంటే నార్మల్గా మీరు అందరూ మెయిల్ చేసి అడుగుతూ ఉంటారు కదా. సో ఇందాకనే ఒక సిస్టర్ మదిహ తహరీం సిస్టర్ తెలంగాణ స్టేట్ నిర్మల్లో ఉంటారంట. సో వాళ్ళు అడుగుతున్నారనమాట, ఎగ్జామ్ అనేటువంటిది ఇయర్ చేస్తారా, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ అనేటువంటిది గ్రూప్స్కి ఎస్ఎస్సి సీజీఎల్కి సేమ్ ఉంటుందా, బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ గ్రూప్ ఎగ్జామ్స్. నేనైతే ఏమి చెప్పనండి. అంటే పర్టికులర్ ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని నేను రికమెండ్ చేయను. అది మనంతట మనం తీసుకోవాల్సిన డిసిషన్ అనమాట. సో ఒకసారి అన్ని కనుక్కోండి. కాకపోతే పలానా అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్క పలానా వాళ్ళు ఫ్యాకల్టీ ఉన్నారంట అని చెప్పేసి మీరు యూ కెన్ మెయిల్ మీ. నాకు కనుక వాళ్ళు తెలిసిన వాళ్ళు అయ్యి అంటే మంచిగా చెప్తారనుకోండి, నేను చెప్తాను. లేదు అంటే ఒకసారి వాళ్ళ డెమో క్లాసెస్ వినండి. ఆన్లైన్ అయితేనేమో డెమో క్లాసెస్ వినండి. ఆఫ్లైన్ అయితే 1-2 రోజులు మనకు డెమో వాళ్ళే కూడా ఈవెన్ దో ఆఫ్లైన్ క్లాసెస్ అయినా కూడా మనం అక్కడికి వెళ్ళి కూర్చొని కూడా వినొచ్చు. సో ఏదైనా సరే డిసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు బాగా ఆలోచించుకొని తీసుకోండి. ఎందుకంటే అంటే అంత తక్కువ డబ్బులతో అయితే కూడుకున్నది కాదు. ఏదైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదైనా సరే కోచింగ్ అనేటువంటిది ఎక్కువనే ఉంటుంది. 20, 30, 40, 50, 60 వేలు కూడా ఉంటుంది. కాబట్టి ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మంచిగా తీసుకోండి. సో నేనేంటిదంటే బేసిక్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఇంకొకరు అన్నారు మీరు మెయిన్స్ క్లియర్ చేయలేదు, మెయిన్స్ క్లియర్ చేయనప్పుడు మీరు మెయిన్స్ మెటీరియల్ ఇవ్వద్దు అని అన్నారు. నేను ఇంతవరకు మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా నా మెయిన్స్ బుక్ లిస్టే కానీ మెయిన్స్కి సంబంధించింది కానీ ఒక్కటన్నా చెప్పాను నేను చెప్పలేదు. ఈవెన్ చాలామంది ఇంగ్లీషును డేటా ఇంటర్ప్రిటేషన్ దీని గురించి అడిగినప్పుడు కూడా సిస్టర్స్ అన్న పాయింట్ నాకు నచ్చిందనమాట. అక్క ఇంగ్లీష్కి యాప్టిట్యూడ్కి మేము ఇప్పటి నుంచి నేర్చుకుంటూ పోతాము. రోజు నోటిఫికేషన్ వచ్చే వరకు రోజులో అట్లీస్ట్ 1 గంటనన్నా మేము దానికి టైం స్పెండ్ చేస్తాం, చెప్పండి అని అంటే నేను ఇంగ్లీష్కి అసలు చెప్పొద్దు అనుకున్నాను. కానీ మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్ కదా ఇంగ్లీష్. కొంతమంది ఈవెన్ అప్పుడప్పుడు నేను కూడా భయపడతా ఉంటాను క్వాలిఫైయింగ్ పేపర్ అనేటువంటిది క్లియర్ అవుతుందా లేదా అని. కానీ చాలామంది ఏమో 99% అంటే 90% వాళ్ళు ఇంగ్లీష్ క్లియర్ చేశారు అని చెప్పేసి
అన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు చెప్పేసరికి నేను ఆ ఉద్దేశంతో ఓకే మనం కూడా పాస్ అయి ఉంటాంలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఒకనొక టైంలో ఇంగ్లీష్ పేపర్ కూడా దెబ్బ కొడుతుంది ఒక్కొక్కరికి. సో అందుకని చెప్పేసి అది ఇప్పటి నుంచి నేర్చుకుంటారు కదా. అండ్ అది నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2కి, గ్రూప్ 1కి కూడా మనకు యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ అనేటువంటిది ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి మనకు ప్రిలిమ్స్ పేపర్లో. సో అందుకని అది చెప్పాను. అండ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా రోజు అట్లీస్ట్ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ డిజాస్టర్ అయిపోయింది నాకు, అంటే ఆ సెక్షన్. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి వాళ్ళు దాని మీద కొంచెం అట్లీస్ట్ ఒక గంటకి అట్లా, ఒక రోజులో గంట అట్లా స్పెండ్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అవి 2 బుక్స్ మాత్రమే చెప్పాను. ఇంకెక్కడ నేను మెయిన్స్ డిస్కస్ చేయలేదు. నాకు కూడా తెలుసు అండి, నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అందుకని ఇప్పటి వరకు నేను బుక్ లిస్ట్ చెప్పండి, మెయిన్స్కి కూడా మాకు చెప్పండి అంటే, ఎందుకంటే నాకు తెలుసు ప్రిలిమ్స్ అంటే పాస్ అయినా కాబట్టి మీకు నా మీద ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. అండ్ యూ కెన్ ట్రస్ట్ మీ అన్నది చెప్పొచ్చు. అట్లీస్ట్ అందరికీ అన్ని వర్కౌట్ అవ్వాలని లేదు, నాది మీకు వర్కౌట్ అవ్వాలని లేదు. కాకపోతే ప్రిలిమ్స్కి మాత్రం ఇట్లాంటి స్ట్రాటజీ తోటి వెళ్తే కొంచెం పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను మీకు నా ప్రిలిమ్స్ నోట్స్ ఇస్తున్నాను. కానీ దట్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్డ్ ఫర్ ప్రిలిమ్స్ అండి. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు మాకు ఇచ్చింది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. మీరు పాలిటీ అనేటువంటి అది షార్ట్ నోట్స్ మాత్రమే. నేను అదే పాలిటీ నోట్స్ మీకు ఇస్తే, హిస్టరీ ఎట్లా ఇస్తున్నాను నోట్స్, పాలిటీ నోట్స్ ఇస్తే అది ఖచ్చితంగా 100 పేజెస్ అవుతుంది అనమాట. నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇన్ కేసు మధ్యలో ఒకవేళ అన్ని కంప్లీట్ చేస్తాము, ఇన్ కేసు మధ్యలో ఒకవేళ నేను చేయలేకపోయినా కూడా అట్లీస్ట్ ఆ పాలిటీ షార్ట్ నోట్స్ అనేటువంటిది మనల్ని బతికిస్తుంది. పాలిటీ కావచ్చు, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, యాప్కి. మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే నేను మీకు ఏమేమైతే ఇవ్వాలి అని అనుకుంటున్నానో అవన్నీ నేను మీకు ఇచ్చేస్తున్నాను. అదొక్కటే ఐడియా, అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. ఇంగ్లీష్కి బుక్స్ చెప్తున్నాను, యాప్టిట్యూడ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదవాలని ఇప్పటికీ ఇన్నిసార్లు చెప్పుకుంటాను నేను కరెంట్ అఫైర్స్ గురించి. పాలిటీ అని చెప్పాను. సో ఇట్లాంటి సోర్సెస్ మనం గట్టిగా పెట్టుకుంటే ఈవెన్ మనం మిగతా సబ్జెక్ట్స్ ఏం చదవకపోయినప్పటికీ కూడా ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. తెలంగాణ స్కీమ్స్ మీకు చాలాసార్లు చెప్పాను, మొన్న కూడా నోట్స్లు తీసుకుంటే కూడా చూపించిన. తెలంగాణ స్కీమ్స్ కానీ, పాలసీస్ కానీ, అంటే మన ఇండియా స్కీమ్స్ కూడా. సో ఇట్లాంటివన్నీ నేర్చుకొని పోతే అట్లీస్ట్ మనం పాస్ అవ్వాలి. మన నార్మల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనం పాస్ అవ్వాలి. మనకు 100, 120 రావాల్సిన అవసరం లేదు. 150కి 80 అట్లా వస్తే చాలు, 75, 80 అట్లా వస్తే చాలు, పాస్ అయిపోతాం. సో ఆ పాస్ అవ్వడానికైనా ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక్కొక్కటి నేను మీకు ఇంజెక్ట్ చేస్తున్నాను ఏమేమి ఇంపార్టెంట్ అనేటువంటిది. సో హిస్టరీ కూడా చెప్పడానికి కూడా రీజన్ అదే. కానీ ఇప్పుడు తెలంగాణ హిస్టరీ చూద్దాం, ఇంకా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నుంచి అన్నీ మాట్లాడుకోవద్దు. సో అయినప్పుడు చెప్తా ఉంటాను. కానీ ఒకటేనండి, యాన్షియంట్ మీద కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, అంటే తొందరగా కంప్లీట్ చేద్దాం వీడియోస్. యాన్షియంట్ మీద సార్ చాలా బ్యూటిఫుల్ నోట్స్ ఇచ్చారనమాట. సో అది నేను మీకు అందజేయాలి. సో కంప్లీట్ చేసేద్దాము. మ్యాక్సిమం 2 బుక్లెట్స్ వీడియోస్ అయితే కంప్లీట్ అయినాయండి, అదొక్కటి చెప్పగలుగుతాను. ఒక బుక్లెట్కి 5-6 వీడియోలు, 5-6 కాదు 7-8 వీడియోలు పట్టిందనమాట. సో అంత కంటెంట్ ఉంది. సో 2 బుక్లెట్స్ అయిపోయినాయి, ఇంకా 8 బుక్లెట్స్ ఉన్నాయి. సో నేనేమనుకుంటున్నా 2 రోజుల్లో 2 బుక్లెట్స్ నేను వీడియోస్ షూట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో మిగతా 8 బుక్లెట్స్ అనేటువంటి కొంచెం పెద్దగానే ఉన్నాయిలేండి. సో చూద్దాం ఎన్ని డేస్ పడుతుందో. సో దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను కదా, మ్యాక్సిమం ఉన్న నోట్స్లన్నీ నేను మీకు ఇవ్వాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మరీ డబ్బులు అయితే నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మరీ 1000s, ఇంకా 100s కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేను. ఈ కొంచెం మనీ. కాకపోతే నేను ఏమంటున్నానంటే, మళ్ళీ రీజాయిన్ అయ్యే వరకు వెయిట్ చేయకండి. అది ఫస్ట్ యూపీఏ సెట్టింగ్స్లో మార్చుకోండి. ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోండి. చిన్నపిల్లలు ఉన్న తల్లులు, హౌస్ వైఫ్స్, ఇంట్లో చాలా పని ఉంటుంది, జాబ్ చేసి వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే ఆల్రెడీ జాబ్ చేసుకుంటా, చదువుకుంటా, పిల్లల్ని చూసుకుంటా హౌస్ వైఫ్స్ ఉన్నారు. అండ్ జాబ్ చేసి వచ్చే మగవాళ్ళు కూడా మన ఛానల్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, వీడియోస్ అనేటువంటి వరుసగా మీకు వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సీక్వెన్స్ చూసుకోండి, నెంబర్ ఉంది. డిస్క్రిప్షన్ మిస్ అయినా మనకు థంబ్నెయిల్ అనేటువంటి నెంబర్ పెడతాను. యాక్చువల్లీ నాకు ఇవన్నీ డిజైన్ చేయడం కూడా పెద్ద టాస్కే. కానీ నేనేంటిది మిస్ అవ్వద్దు, వీళ్ళు కనీసం ఆ నెంబర్ చూసి, థంబ్నెయిల్లో నెంబర్ చూసైనా వీళ్ళు సీక్వెన్స్ అనేటువంటిది మిస్ కాకుండా ఉండాలని చెప్పేసి అట్లా డిజైన్ చేసుకుంటున్నాను. సో అంతేనండి, అంత ఎక్కువ నాకు అంత స్కిల్స్ కూడా లేవు దాని మీద. మనం ఐడెంటిఫికేషన్ చేసుకునేంత చాలు. అండ్ టైటిల్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఎక్కడ టాపిక్ అనేటువంటి మెన్షన్ చేయట్లేను. సో మీరే రాసుకుంటూ వెళ్ళిపోండి. నాకు అది కూడా హెక్టిక్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి పెట్టాము అన్ని వీడియోస్ అన్నీ ఒకసారి షూట్ చేస్తాము. ఏ వీడియో దేంది అనేటువంటిది చూసి అప్లోడ్ చేసి దానికి థంబ్నెయిల్ దీనికి ఇవన్నీ పెట్టి కొంచెం టైం అనేటువంటి పడుతుంది. సో మనం దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను మీకు కంటెంట్ ఇవ్వడం ముఖ్యం. సో కంటెంట్ మీ నోట్స్ అనేటువంటిది మంచిగా రెడీ చేసుకోండి. నోట్స్ రాయకపోవడం మీ ఇష్టం. కాకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది రాసుకోండి. కానీ ఇది మాత్రం మెయిన్స్కి సూపర్ యూజ్ అవుతుంది. సార్ ఇచ్చిన నోట్స్ మెయిన్, ఇదేమి నేను ఎక్కడి నుంచో తెచ్చుకుని రాసుకుంది కాదు. సార్ చెప్పిందే కొన్నిసార్లు సార్ డిక్టేట్ చేస్తారు, కొన్నిసార్లు సార్ డిక్టేట్ చేయరు అనమాట. సో సార్ చెప్పేదే నేను పాస్ చేసుకుంటా రాసుకునేదాన్ని కొన్ని. సో అదనమాట. సో వీడియోలో అన్ని అడ్రస్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడైతే కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. అవి కూడా చూడండి. శనివారం, ఆదివారం అట్లా ఏం లెక్కలేదు. నేను ఈ వీడియోస్ ఎన్నైతే షూట్ చేసి అప్లోడ్ చేస్తానో అవన్నీ మీరు చూడండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మీకు
ప్రతి ఒక్క వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. ఆ క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయండి. ఇదే రివిజన్ అనమాట. నేను సెపరేట్‌గా మళ్ళీ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ పాలిటీ అయిపోయిన తర్వాతనే నేను లైవ్ చేద్దామని అనుకున్నాను. కుదరలేదు. మనం ఏదైతే నోట్స్ డిస్కస్ చేసామో అది. రివిజన్ క్లాసెస్ అనేటువంటివి కూడా జరుగుతాయి. మీ యొక్క సపోర్ట్ దాన్ని బట్టే ఉంటుందన్నమాట. మనం ఇంకా నేనైతే చాలా బాగా అనుకున్నానండి. మన ఛానల్‌లో బిగినర్స్‌కి మన ఛానల్ బాగా యూజ్ అవ్వాలి. ఒక అపోహ అనేటువంటిది పోవాలి వాళ్ళకి అని చెప్పేసి అనుకుంటున్నానన్నమాట. అంతేనండి. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటే వాట్ ఎవర్ ఎగ్జామ్ ఇట్ ఇస్, గ్రూప్ 1 అయినా 2 అయినా 3 అయినా మనకు పాలిటీ అయినా హిస్టరీ అయినా అంత సేమే ఉంటుంది. అంటే ఎందుకంటే టు కీప్ అవర్ సెల్ఫ్ బిజీ అనమాట. అవర్ సెల్ఫ్ బిజీ. మన నోటిఫికేషన్స్ వచ్చినా రాకపోయినా, రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా మనం ఏంటిదంటే ఆ మైండ్ నుంచి బయటపడాలి. ఆ ప్రెషర్ కండిషన్లోకి వెళ్ళడానికంటే ముందే మన దగ్గర కొన్ని ఆయుధాలు అనేటువంటివి రెడీ చేసుకోవాలి. ఆయుధాలు అంటే నథింగ్ బట్ సబ్జెక్ట్స్, గ్రిప్ ఆన్ సబ్జెక్ట్స్. సో అదే అనమాట మన మెయిన్ ఉద్దేశం. బయట అందరు ఎట్లుంటారంటే నోటిఫికేషన్ వచ్చే వరకు చదువుకుని ఉంటారు. మనం ఏంటంటే మెల్లగా చదువుకుంటా పోదాం. ఓకేనా? మెల్లగా చదువుకుంటా మెల్లమెల్లగా కొన్ని సబ్జెక్ట్స్ చదువుకుంటా సబ్జెక్ట్స్ అన్ని వెనకేసుకుందాం. నోటిఫికేషన్ వచ్చేసరికి మన దగ్గర ఇంత పోర్షన్ ఉందనుకోండి, రిమైనింగ్ మిగిలింది పోర్షన్ నేర్చుకుందాం, రివిజన్ చేద్దాం, కరెంట్ అఫైర్స్ రివిజన్ చేద్దాం, వాటి క్విజ్ చేద్దాం, వీటి క్విజ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ యుద్ధానికి రెడీ అవ్వాలి. ఓకేనా? బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.